ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మీ జీవితంలో ఈరోజు ఏదైనా ఒక ప్రాముఖ్యమైన కార్యము ప్రారంభించి అది జరుగుతుందా లేదా అన్న అనుమానంతో మీరుంటే దేవుడు సూటిగా తేటగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా అనేక సార్లుగా మీరు ప్రయత్నించి విఫలమైపోయినటువంటి కార్యం, మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మీరు ఒకవేళ ఓడిపోతూ ఉన్నారేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? ఎవరైతే జీవితంలో చదువుల్లో ఓటమి గుండా వెళుతున్నారో, ఉద్యోగ విషయంలోనూ, వారి యొక్క కెరీర్ విషయంలోనూ, బిజినెస్లోనూ, మరికొంతమంది వారు చేస్తున్నటువంటి పరిచర్యలో కూడా నిరుత్సాహాన్ని చూస్తూ ఉన్నారు. అటువంటి వారితో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనుమో, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏ పని ప్రారంభిస్తూ ఉన్నారు? మీరు ఏ పని ప్రారంభించినా అది ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలో ఉంచి, ప్రభువా నీ దాసుని ద్వారా నీ వాక్యము చేత మాతో మాట్లాడారు ప్రభువా, మేము పనిని ప్రారంభిస్తూ ఉన్నాం ప్రభువా, మీరు తోడునండి, మీరు ఆశీర్వదించండి, మీరు సహాయం చేయండి, ఓ గొప్ప కార్యం చేయండి ప్రభువా అని మీరు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని పట్టుకొని మీరు ప్రార్థన చేయగలిగితే, దేవుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలోను, మీరు చేస్తున్నటువంటి పరిచర్యలోను, మీ యొక్క చదువుల్లోను, మీ ఉద్యోగ ప్రయత్నంలోను, మరి మీరు చేస్తున్నటువంటి ఏ ప్రయత్నమైనా కూడా ఇంతకు మునుపు మీరు ఎన్నిసార్లు విఫలమైపోయి ఉన్నా కూడా ఈసారి దేవుడు మీ కార్యమును సఫలము చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తోడున్నాడు, భయపడొద్దండి. దేవుడు సహాయం చేస్తాడు. దేవుని యొక్క సహాయాన్ని ఆర్జించండి. రోజు ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ఈరోజు కార్యాన్ని ప్రారంభించండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీరు ఊహించని గొప్ప జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యంలో నాయన మీ సన్నిధిని తోడుగా ఉంచి జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.